హలో. హలో రే కార్తీక్, ఏంట్రా ఈ టైంలో? టీ తాగేసొద్దాం రారా. మార్నింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా, రేపు వెళ్దాంలే. శివ ఫోన్ చేస్తున్నాడు, చెప్పు శివ. నీకోటి చెప్పాలరా. అది సర్లే కానీ ధనుష్ ఫోన్ ఏంట్రా స్విచ్ ఆఫ్ వస్తుంది. రే ధనుష్ చనిపోయినాడు రా. రే ఏం మాట్లాడుతున్నావురా? రాత్రి నన్ను మాట్లాడాను. రే ఆ దెయ్యాల రోడ్లోనే రా. ఈ రూట్లో 6 తర్వాత రావాలంటే మాకే భయం. అలాంటిది మీరు ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నారు, ఎలా మేడం? అయితే అన్సాల్వ్డ్ మిస్టరీ కేసు అని క్లోజ్ చేసానయ్యా. అసలు తట్టుకోలేకపోతున్నాం పైనుంచి. రే మామ, ఎలా జరిగింది సార్? 6 తర్వాత వచ్చాడు, చంపేశాయి. పోలీసులు అయిన మాకే భయం అయ్యా, 6 దాటితే ఇక్కడికి రావాలంటే. అలాంటిది చావును కొని తెచ్చుకున్నాడు. ఏ కార్తీక్, కాపాడరా. రే మామ నన్ను కాపాడరా. రే నన్ను చంపేస్తున్నారు, కాపాడరా. ఏమైందిరా? ధనుష్ని ఎవరో చంపేసే ఉంటారా? అది ఖచ్చితంగా అదేరా. ఆ దెయ్యమే చేసుంటుందిరా. పోలీసులు కూడా అదే చెప్తున్నారు కదరా. అది కంటికి కనిపించేదైనా కంటికి కనిపించదైనా దాన్ని నేను అంతం చేస్తా. పొద్దున్నే దాని గురించి అంతా తెలుసుకుందాం. అబద్ధం ఎందుకు చెప్పావు శివా? బామ్మ, ఏమైనా ఇలా వచ్చారు? బామ్మ అంటే అది బామ్మ, అదే రోడ్డు ఉంది కదా, దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాం. బామ్మ అక్కడ నిజంగానే దెయ్యం ఉందా? దెయ్యం కాదు, దెయ్యాలు ఉన్నాయి. ఉన్నాయంటున్నారు, మీరు చూసారా బామ్మ? ఎందుకు బిడ్డ? కంటికి కనిపించిన దాంతో ఆటలు. సరే, నువ్వు చూడాలనుకుంటే అర్ధరాత్రి 12 గంటలకి అక్కడికి వెళ్ళు. జాగ్రత్త బిడ్డ. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామ్మ? క్లూస్ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాం. ఆల్రెడీ పోలీసులు మొత్తం వెతికేశారు, ఇక్కడ ఏముండదు. లోపలికి వెళ్ళి కోట దారిలో వెతుకుదాం. కర్తీ, టైం 6 అవుతుంది, ఇంకా ఇక్కడ మీరు ఎందుకున్నారు? వెళ్ళిపోండి. వెళ్తున్నాం. వెళ్తాం పదా.
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాడిని ఎవరు చంపుంటారు? ఈ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ ఎలా కనుక్కోవాలి? చెప్పండి సార్. నీ ఫ్రెండ్ని చంపింది శివానే. నీకంటే ముందు ధనుష్ శివాకి కాల్ చేసి 2 నిమిషాలు మాట్లాడినాడు. ఆ విషయాన్ని ఎంక్వైరీలో దాచాడు. అబద్ధం ఎందుకు చెప్పావురా? అబద్ధమా? నేనేం చెప్పాను రా? ధనుష్ నాకంటే ముందు నీకే కాల్ చేసి 2 నిమిషాలు మాట్లాడంట కదా, ఆ విషయాన్ని ఎందుకు దాచావు? ఆ రోజు రాత్రి నేను ఊర్లోనే లేనురా. ధనుష్ ఫోన్ చేశాడు కానీ వాడు మాట్లాడింది ఏం వినిపించలేదురా. మరి ఎందుకు దాచావు? పోలీసులకు ఇప్పుడే చెప్పలేదురా. ఈరోజు రాత్రి 12 గంటలకి నేను ఇక్కడికి వస్తాను. నేను నీతో వస్తాను. మన ఫ్రెండ్ని చెప్పింది ఏదైనా సరే దాన్ని అంతం చేద్దాం. నీకేం కనిపించినా నాకు చెప్పు. నువ్వు కూడా. ఈ టైంలో మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? నువ్వెందుకున్నావు ఇక్కడ? అది చెప్పు. మిమ్మల్ని దాని నుంచి కాపాడడానికి వచ్చాను. దేని నుంచి? ఇక్కడ పైన ఉంది కదా, దాని నుంచి. మావా వీడి దీనిలో ఉన్నారా? అక్కడేదో ఉంది. మామా పరిగెత్తు, మామా పరిగెత్తు. ఎక్కార్తి ఎక్కు, ఎక్కార్తి ఎక్కు, ఎక్కు ఎక్కు ఎక్కు. కార్తీ, కార్తీ, దీని తల్లి సచ్చాను రా. నేనేరా? ఇక్కడ క్షణం కూడా ఉండదురా, వెళ్ళిపోదాం రా. ఇంటికి బస్సులో సాగు తప్పిందిరా. రేపు మనం గుడికి వెళ్ళాలరా. నేనేదో ఒక అనుభూతిని చెందాను రాత్రి. ఏంట్రా అది? ఏమో తెలియదురా. నాకు మాత్రం నోట్లోకి వచ్చినారా. దెయ్యాన్ని చూడడం మొదటిసారి రా ఇంత దగ్గరగా. ధనుష్ని దెయ్యమే చంపుంటే నిన్న మనల్ని కూడా చంపేయాలి కదరా. నిజమేరా. భయం వల్ల నిజం కంటికి కనిపించలేదురా. ఆ దెయ్యాల రోడ్లోనే ఇంకో మిస్టరీ ఏదో ఉందనిపిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే ఏదో తేడాగా ఉంది శివ. ఈ గుడికి తీసుకొచ్చింది అందుకేరా. ఇక్కడ చూసావా? లోపలికి ఆంజనేయ, ఈ చీకటి ప్రశ్నకు సమాధానం దొరకట్లేదు. తీసుకోండి, ఇప్పుడు మీకు చాలా అవసరం. ఇవి మీతో ఉంటే హనుమంతుడు మీ తోడున్నట్టే. కానీ ఆ చీకట్లోనే మా వెతుకులాట. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికేలా చేయి స్వామి. జై బజరంగబలి. రే మామ, ఏంట్రా? నన్ను ఎవరినో చంపేస్తే? ఏం మాడుతున్నావురా? ఒకవేళ నన్ను ఎవరినో చంపేస్తే మీరేం చేస్తారా? మేముండగా నిన్నెవరేం చేస్తారు? తెలుసు మామ, మీరుండగా నాకు ఏం అవుతుందిరా. ఆ, సారీ రా మామ, జస్ట్ పండ్రా పండ్రా. నిన్నెలాగైనా పట్టుకుంటా. ఎవరు రావుడు? ఫేస్ చూసావా? లేదురా. అదే ప్లేస్లో నిన్ను కూడా అటాక్ చేశాడంటే ఖచ్చితంగా ధనుషుని కూడా వాడే చంపుంటాడు. ఇప్పుడు వాడు ఎవడని తెలుసుకోవడం ఎలా రా? వాడి ఫేస్ చూడలేదు కానీ వాడెవడని మాత్రం తెలుసుకోగలం. ఎలా రా? ఈరోజు రాత్రికి
ఆ దెయ్యాల రోడ్డు దగ్గరికి వెళ్దాం. వెళ్తే బామ్మ చెప్పింది గుర్తుందా శివ? బామ్మ, మా ఫ్రెండ్ ఎవరో చంపేశారు బామ్మ. ఆ బాధ మమ్మల్ని రోజు చంపేస్తుంది. ప్లీజ్ బామ్మ, ఏదన్నా హెల్ప్ చేయి బామ్మ. వాటి నుంచి సహాయం పొందు, వాటి ముందుకు పో. భయపడితే పని జరగదు. గుర్తుపెట్టుకో బిడ్డా, తేడా జరిగితే ప్రాణాలు పోతాయి. తేడా జరిగితే నేను సాయం అడుగుతావా? మనకున్న దారి అదొక్కటే. కార్తీ అక్కడ ఉంది. సహాయం కావాలి. జై బజరంగ బలి. మన ఫ్రెండ్ని చంపిన కేశవ్. నా ఫ్రెండ్ ఎందుకు చంపావో చెప్పురా. నేను చంపలేదు. మన ఫ్రెండ్ని చంపిన వాడిని ఏంది కడితే ఇంకా చంపేద్దాం. నా ఫ్రెండ్ని ఎందుకు చంపావో చెప్పరా. హలో సార్, మా ఫ్రెండ్ని చంపిన వాడిని పట్టుకున్నాం సార్. అవునా? నేనే అక్కడికి వస్తున్నాను. ఇక్కడికి వద్దు సార్, ఆ దెయ్యాల రోడ్డు దగ్గర. మీ ఫ్రెండ్ని చంపిన వాడు ఎక్కడా? మీ వెనకే ఉన్నాడు. ఉన్నాడు. ఎందుకు చంపావురా? భలే నటిస్తున్నావురా. దీనమ్మ జీవితం ఎందుకు చంపావో చెప్పరా. భలే నటిస్తున్నావురా. దీనమ్మ జీవితం ఎందుకు చంపావో చెప్పరా. నా ఫ్రెండ్ని ఎందుకు చంపావో చెప్పరా. మీ ఫ్రెండ్ని చంపింది నేనైతే కాదు, కానీ మిమ్మల్ని చంపమని పంపించింది మాత్రం పోలీస్ ఆఫీసర్. హే, ఏం మాట్లాడుతున్నారా? నాలుగు బిగ్తే వీడియో రీజన్ చెప్తాడు. నా ఫ్రెండ్ ఎందుకు చంపావో నిజం చెప్పరా. నిజం చెప్పేస్తా. ఆ రోజు చైర్మన్ కాల్ చేశాడు. ఎంతవరకు వచ్చింది పని? ఇక్కడ ఆత్మలు ఉన్నాయని అందరికీ తెలుసు. మనకు నచ్చిన చోట తోకొచ్చు సార్. అక్కడ ఆత్మలు ఉన్నాయని నాకు తెలుసు. చచ్చిన వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పరుగా. బతుకున్న వాళ్ళతోనే ప్రాబ్లం. నిజమే సార్. ఆ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో తెలుసుగా. శ్రీకృష్ణదేవరాయల కోట. ఆ కోటకి ఎంతో ఒక బంగారమే కాదు, వజ్ర వైడూరాలున్నాయి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మన పని జరగాలంటే ఆ దారులకు అసలు ఎవ్వరూ రాకూడదు. ఎవరినన్నా చంపి ఆ రోడ్లో పడే దెయ్యాలే చంపుతున్నాయని అందరినీ నమ్మించు. ఇక్కడ నేను చూసుకుంటాను సార్. రే, ఎవర్రా అది? ఇలా రా. హే ధనుష్, నువ్వా? ఏంటి ఈ టైంలో? ఎక్కడ దాకే సార్? కానీ నన్ను ఆ రోడ్డు దగ్గర దింపు. అక్కడికా? నన్ను దింపేసి నువ్వు వెళ్ళిపోదులేవయ్యా. సరే సార్. ఒక్క నిమిషం, బండి ఇక్కడ ఆపు. ప్రతిక్ కాల్ చేద్దాం. హలో రే మామ, ఏంటి రైట్ టైంలో? టీ తాగేసి వద్దాం రారా. మార్నింగ్ ఇంపార్టెంట్ వర్క్ ఉందిరా. పని అయిపోయింది. ఇదే జరిగింది. డబ్బుల కోసం ఆశపడ్డా. ప్లీజ్ నన్ను వదిలేయండి.